ఆడబిడ్డ నిధి 2,07,29,444 మంది మహిళలు ఉన్నారనమాట. అంటే ఇంచుమించు 2,07,00,000 మంది అని అనుకుందాం. 37,313 కోట్లు అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ఏమి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అన్నదాత సుఖీభవ రైతులు 53,53,000 మంది రైతులు ఉండగా 10,706 కోట్లు అవసరం ఉంటుంది వీళ్ళకి అందాజుగా. కానీ 1000 కోట్లు బడ్జెట్లో కేటాయింపు. అంటే 10,700 కోట్లు అవసరం ఉంటే కేవలం 1000 కోట్లు మాత్రం కేటాయించినారు. అంటే అర్థమేమి, ఈ స్కీమ్ కూడా ఈ సంవత్సరం లేనట్లేదు. ఫ్రీ బస్సు అందాజుగా 2,500 కోట్లు అవసరం ఉంటుంది సంవత్సరానికి అందాజుగా. ఈ సంవత్సరం కేటాయింపే లేదు. యువగలం అంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలకు కదా, అందాజుగా 7,200 కోట్లు అవసరం ఉంటుంది అందాజుగా. ఎంత 20 లక్షల మంది వాళ్ళు చెప్పినారు కదా, 20 లక్షల ఉద్యోగాలు ఆర్ ఇది అని. ₹1 కేటాయింపు లేదు. వెల్ఫేర్ పెన్షన్స్ ఏజ్ రిడక్షన్ అంటే 60 ఏళ్ల నుంచి 50కి తగ్గించేస్తామన్నారు కదా, 12,900 కోట్లు అవసరం ఉంటుంది. ఎందుకు? 26,87,000 మంది అప్రాక్సిమేట్గా ఉన్నారనమాట. 26,87,000 మందికి. అంటే మనం ఇంటింటికి పోయినప్పుడు నీకు 15 అన్నప్పుడు ఆ ఇంట్లో ఏమనుకున్నారు? ప్రతి ఒక్కరు కూడా అందరికి 15 అనుకున్నారు. మహిళను చూస్తానే నీకు ఆడబిడ్డ నిధి నీకు 18 అంటే 18 వచ్చేసింది అనుకున్నారు. బస్సు చిత్తూరులో ఎక్కితే శ్రీకాకుళం ఎక్కితే విజయనగరం నుంచి నెల్లూరు, ఎక్కడంటే అక్కడ తిరగొచ్చు అనుకున్నారు. కేటాయింపే లేదు. పాపం రైతులు చూస్తే 20,000 రూపాయలు అన్నారు, ₹1 లేదు. చివరకు రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇంతకుముందు మా ప్రభుత్వంతో ప్రభుత్వం కట్టేది ఇంచుమించు 1,200 కోట్ల సంవత్సరానికి, ₹1 కట్టలేదు. అంటే ఈరోజు ఏమన్నా జరిగిందంటే ఇన్సూరెన్సు వాళ్ళకై వాళ్ళు రైతులు ఎవరన్నా కట్టింటే తప్ప వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే రాని ప్రమాదం ఉంది. పాపం 60 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఎవరన్నా కొంచెం నీకు ఎంతమ్మా వయసు అని అడుగుతారనమాట ఇంటింటికి పోయి. నాకు 55 అంటే నీకు 55 పెన్షన్ రావడం లేదు కదమ్మా అంటే, లేదు నాయన 5 సంవత్సరాలు తక్కువ ఉందంటే, లేదు మేము వస్తే వచ్చేస్తుంది నీకు. పాపం వాళ్ళు ఏమనుకున్నారు, 55కి వచ్చేస్తుంది, 51 కోటి 51 సంవత్సరం నుంచి వచ్చేస్తుందని వాళ్ళు. ఎంతమంది వాళ్ళు? 27 లక్షల మంది ఇందాల్సి. చూడండి ఎట్లా చేసినారు ఇది అని. పైగా ఇది కూటమిది, ఈ వాగ్దానం కూడా కూటమిది. కూటమిలో ఎట్లా వాగ్దానము? కూటమిలో ఏమంటున్నారంటే వాళ్ళ మెంబర్సు, ఒక మెంబర్ వచ్చేసి ఏదే కానీ తేడా వచ్చిందంటే తాట తీసేస్తా అంటారు మెంబరు. మళ్ళీ ఇది ఎక్కడ ఉంది తాట అని? అసలు ఈ పార్టీ పెట్టినదే ప్రశ్నించేదానికని. ఎవరినైనా కానీ ప్రశ్నిస్తాం, ఈ పార్టీ స్థాపించిండేదే ప్రశ్నించేదానికని. ప్రశ్న ఎక్కడా అని? ఇవన్నీ మళ్ళీ ఇది ఈ విజన్ను బట్టే కదా, ఈ విజన్ను బట్టే కదా గెలిచిండేది, పబ్లిక్ ఓటేసిండేది. ఇంకొక మెంబర్ ఉన్నారు కూటమిలో, వాళ్ళు ఎందుకో కానీ స్ట్రాటజిక్గా చాలా చాకచక్యంగా సైలెంట్గా ఉండరు, ఏం మాట్లాడనమాట. ఆ రోజు రిలీజ్ చేసేటప్పుడు కూడా పక్కకి వెళ్ళిపోయినారు, సైడ్కు, నాకు సంబంధం లేదనేటట్లు వెళ్ళిపోయినారు అనమాట. పోనీ ఇది ఇంతకుముందు కూడా విజన్ అంటే 2014 సన్ రైజ్ స్టేట్ అని ఏదైతే బుక్లో 7 గ్రిడ్లు ఉన్నాయి కదా, అదేది 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లు. అప్పుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టో అమలు కూడా ఒకసారి చూద్దాం. వ్యవసాయ రుణాల మాఫీ, సంపూర్ణ మాఫీ అన్నారు. అంటే అన్ని మాఫీ చేయాల్సి వస్తుందంటే రైతులందరికీ కూడా. రైతులందరూ అప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా ఎట్లా, బీరువా తెరుస్తుంటే బ్యాంక్ వాళ్ళు వస్తుంటే లాక్కొని పోతుంటే, లేదమ్మా బాబు వచ్చేస్తున్నాడు, బాబు వచ్చేస్తానే మొత్తం మాఫీ అంటేనే బీరువా మళ్ళీ వేసేయడం. అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా? ఎంత కావాలా? 87,000 కోట్లు కావాల్సి ఉంటే కేవలం 15,000 కోట్లు ఖర్చు పెట్టి అరాకొర అక్కడక్కడ ఫస్ట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టిన తర్వాత మామూలుగా రైతుకు వచ్చేది కూడా, అంటే ఇంతకుముందు బ్యాంక్ మేనేజరు రైతు మీద నమ్మకాన్ని బట్టి పంట కాకుండా, భూమి విస్తీర్ణం కాకుండా నమ్మకంతో డబ్బులు ఇచ్చేసేవాళ్ళు లోను. వీళ్ళు వచ్చిన తర్వాత తగ్గియాలనే ఉద్దేశంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పెట్టి ఇప్పుడు ఏమైంది, మీకు శనక్కాయకైతే ఇంతే, కందులకైతే ఇంతే, వరికైతే ఇంతే తగ్గించినారు. అంటే పుట్టే రుణం కూడా పుట్టకుండా పోయింది రైతులకు. అది కాక మళ్ళా 50,000 ఒకసారని, 1,00,000 వరకే అని, 1,50,000 అని రకరకాలుగా చేసి మొత్తం మీద 87,000 కోట్లు బుక్స్లో ఉంటే పెండింగ్ 15,000 కోట్లు చేసినారు. అది రుణమాఫీ చేసేసినామంటారు వాళ్ళు. రైతులకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పినారు, అప్పుడు ఇచ్చినారండి. ఇంచుమించు 11,500 కోట్లు అవసరం ఉంటే కేవలం 5 సంవత్సరాలు 630 కోట్లు మాత్రమే ఇచ్చిండేది.
11,500 కోట్లకు గాను 630, అంటే ఇంచుమించు ఈ స్కీమ్ చేయనట్లే అని చెప్పొచ్చు. స్వామినాథన్ వ్యవసాయ నివేదికలను కూడా అమలు పరుస్తామన్నారు, చేసినారా? అసలు ఊసే లేదు. 5,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారు, అసలు ఏమేమి లేనే లేదు. చివర 2019 ఎలక్షన్ల ముందర ఊరికే కేటాయింపు మాదిరి పేరుకు ఒక 500 కోట్లు కేటాయించినారు. బ్యాంకులో కుదోపెట్టిన మహిళల బంగారాన్ని ఇంటికి తెచ్చిస్తామన్నారు. ఒక్కరిదన్నా ఆంధ్ర రాష్ట్రం ఒక్కరు బంగారం అని వచ్చింది వాపస్? బంగారం కాకుండా మళ్ళీ ఇత్తడని వచ్చిందా కనీసం? ఆ తర్వాత డ్వాక్రా రుణాల మాఫీ, పాపం అక్క చెల్లెమ్మలందరూ కూడా రుణమాఫీ అవుతుందంటే ఆ రోజుటికి ఇంచుమించు 21,500 కోట్లు ఉండగా ఒక్క రూపాయి అన్న దాంట్లో, ఒక్క రూపాయి. బెల్ట్ షాపులు రద్దు అన్నారు, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, అప్పుడు బెల్ట్ షాపులే ఇప్పుడు బెల్ట్ షాపులే, అదొక పెద్ద పరిశ్రమ అయిపోయింది అనమాట. ఇంటికి ఒక ఉద్యోగము, ఒకరికన్నా వచ్చిందా ఇంటికి ఒక ఉద్యోగం పోయిన 5 ఏళ్లలో? కళాశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు, ఒక కంప్యూటర్ని ఎక్కడైనా ట్యాబ్లెట్ ఇచ్చినారా? ఇవ్వకపోగా మేమిస్తే మళ్ళీ దాన్ని పేరు పెడుతుంది గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ అంట. అంటే ఇప్పుడు లెక్క ప్రకారం 2014 నుంచి 19 లోపల గుడిసెలే ఉండకూడదు, లేవండి? ఎన్ని ఇండ్లు కట్టినారు సార్? ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు ఉన్నాయి, ఎక్కడన్నా కట్టినారు? ఎక్కడ ఒకటన్నా 5 సంవత్సరాల్లో? ఎన్టీఆర్ సురక్ష ద్వారా రక్షిత మంచినీటి సరఫరా 2 రూపాయలకే 20 లీటర్లు ఇంటింటికి రోజు వచ్చిందండి ఎక్కడ? కాపులకు 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇస్తామన్నారు 2014-19 మధ్యలో, మొత్తం ఇచ్చినది 1,340 కోట్లు 5,000 గాను. చేనేత రుణాలు, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నారు, ఏమి చేయకపోగా 2019 ఎలక్షన్ రేపు ఉందంటే 111 కోట్లు ముందు ఇస్తారు అప్పటికప్పుడు. నిరుద్యోగ యువతకు 1000 నుండి 2,000 వరకు నిరుద్యోగ భృతి, ఇప్పుడు 3,000, అప్పుడు 1000 నుంచి 2,000. ఎంతమందికి వచ్చిందండి? వచ్చిందా ఎవరికన్నా? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్తో కృష్ణా జలాల ఇది చేస్తామన్నారు, చేసినారా? పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి అని చెప్పి 25,000 అంట. 25,000 ఆడపిల్ల పుడతాను 25,000 వేస్తామంటే ఇప్పటికి అందరూ లక్షాధికారులు అయిండాలి. ఉందా ఒకరికన్నా? 25,000 కాదులే, కనీసం 250 రూపాయలు ఉందా ఎవరికన్నా? ఇది కాదండి. సో ఇది మేనిఫెస్టో కాదా? ఇది విజన్ కాదా? ఈ విధమైన పెట్టుకొని ఈరోజు విజన్ డాక్యుమెంట్ అని చెప్పి ఇంత పెద్ద పుస్తకాలు ఇస్తే సామాన్య మానవుడు కోరుకుండేది, అయ్యా నేను నీకు ఇచ్చినది 5 సంవత్సరాలు నువ్వు ఇవన్నీ చేస్తావు అని మేనిఫెస్టో రూపంలో ఏదైతే పెట్టినావో అది నీ విజన్గా భావిస్తాగా అని చెప్పి ఇదంతా ఏంది అని అడుగుతున్నారు. అసలు ఇవన్నీ చేసేది మర్చిపోండి. ఈరోజు పరిస్థితి చూసినట్లయితే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు, ఎందుకంటే ఇంచుమించు 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంచుమించు 3,000 కోట్ల బకాయిల వలన ఈరోజు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్, ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఫీ రీయింబర్స్మెంట్ చూస్తే ఇంచుమించు 1 సంవత్సరం పెండింగ్ ఉంది, జనవరి నుంచి పెండింగ్ ఉంది దాదాపు. అంటే దాదాపు 2,800 కోట్లు పెండింగ్ ఉంది. చూడండి, డిసెంబర్ 28 ఆంధ్రజ్యోతి డిసెంబర్ 28 తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రజాశక్తి 23 డిసెంబరు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థులకు బకాయి ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, వసతి దీవెన నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఏదో చేయబోయి ఏమో చేస్తానని చెప్పి ఏదో వాగ్దానాలు చేసి ఏదో విజన్ చేసి ఫైనల్ తీరు అసలు మొదటికి మోసం. పోనీ మేము ఏ రోజు కూడా పెద్ద వాగ్దానాలు, విజన్లు, స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు. 5 సంవత్సరాలు మేనిఫెస్టోనే భగవద్గీత అన్నాం, మేనిఫెస్టోనే బైబిల్ అన్నాం, మేనిఫెస్టోనే ఖురాన్ అన్నాం. ఆ ప్రకారంగానే మా విజన్ అనే భావించి 2019లో గెలిపించినారు. మాది కూడా చూద్దాం, మా విజన్ అమలు. ఇప్పుడు ఎవరైతే తాట తీస్తామని అంటున్నారో వాళ్ళు కూడా ఒక్కసారి గమనించుకోవాలి. ఏమని? జగనన్న అమ్మఒడి ఇస్తామని చెప్పినాం, ఇంటింటికి 15,000. ఎంతమందికి అండి ఇచ్చిండేది? ఎంతమంది? అందాజుగా 44 లక్షల, అంటే 45 లక్షల మంది తల్లులు ప్రతి సంవత్సరం పొందినారు. అవునా కాదా? జగనన్న విద్యా దీవెన కింద ఇంచుమించు 27 లక్షల మంది విద్యార్థులు పొందినారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 53,50,000 మంది రైతులు రైతు భరోసా వచ్చిన మాట వాస్తవమా కాదా? పెన్షన్ కానుక కింద వృద్ధులందరూ కూడా 66 లక్షల మందికి చెప్పిన ప్రకారంగా ఇచ్చిన మాట వాస్తవమా కాదా? చేయూత కింద 26,40,000 మంది, అంటే ఇంచుమించు 26,50,000 మంది మహిళలకు చేయూత కింద సంవత్సరం